నమస్కారం భక్తి 360కి స్వాగతం. మొత్తానికి తెలంగాణలో ఆషాఢ మాస 3వ వారం కూడా వచ్చేసింది. సో 3వ ఆదివారానికి సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి బోనాలు సమర్పించడానికి ఎంతో మంది తల్లి వస్తున్నారు. జనాలు క్యూ కట్టుకొని ఎంతో మంది బోనాలు సమర్పించడానికి, తమ ఒక మొక్కులు చెల్లించుకోవడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో మంది భారీ సంఖ్యలో వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పోలీసు నుంచి, ప్రభుత్వం నుంచి భారీ బందోబస్తు ఏర్పాట్లు, అలానే ప్రముఖ కార్యకర్తలు, ప్రజానేతలు, అలానే రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాట్లతో మొత్తం సికింద్రాబాద్ అమ్మవారిని దర్శించుకోవడానికి, మహంకాళి అమ్మవారిని చూడడానికి, వాళ్ళ మొక్కులు తీసుకోవడానికి ఎక్కడో నుంచి సికింద్రాబాద్ వరకు వచ్చి ఈ రోజు ఆగస్టు 2న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబరాలు అయితే ఘనంగా మొదలయ్యాయి. ఆగస్టు 2, 3 రోజున ఈ సంబరం అయితే కొనసాగనున్నాయి. మరి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేవాలయాల దగ్గర కూడా అలానే అమ్మవారిని, ఎల్లమ్మ తల్లిని బోనాలు సమర్పించుకోవడానికి, మొక్కులు తీసుకోవడానికి ఎంతో మంది వస్తున్నారు. సో వెనకాల మీరు చూసినట్లయితే కూడా వెనకాల కూడా ఒక అమ్మవారి గుడి ఉంది. సో అక్కడ కూడా ఎంతో మంది లైన్ లో వచ్చి వాళ్ళ అమ్మవారిని దర్శించుకొని, ఈ ఆషాఢ మాసం ఒక ప్రత్యేకతలు చూసి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ ఒక మొక్కులంతా చెల్లించుకుంటున్నారు. మరి ఇక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి మొక్కులు తీర్చుకున్నారు, ఎలాంటి ఆశలతో అమ్మవారిని కలవడానికి వచ్చారో ఒకసారి వాళ్ళ మాటలతోనే మాట్లాడి తెలుసుకుందాం. ఇక్కడ గుడికి ఫౌండర్ ఫ్యామిలీ నుంచి కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి ఇక్కడ బోనాల ఏర్పాట్లు ఎలా జరుగుతాయి వాటి గురించి మాట్లాడుతున్నాం. సో మీ పేరు? గుండు శ్రీనివాసరావు అమ్మ. నేను వంశ పారంపర్య ధర్మకర్తను ఈ యొక్క దేవాలయంలో. ఇక్కడ ఇది దాదాపు 150 సంవత్సరాల నుంచి అమ్మవారి జాతర ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడ మా తాతగారి హయాంలో పూట 70 సంవత్సరాలు చేసినారు. ఆ తర్వాత మేము చేస్తున్నాము. మా తర్వాత ఇప్పుడు ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో పూట ఈ యొక్క దేవాలయం యొక్క బాధ్యతలు ఇట్లా తీసుకొని ఘనంగా ప్రతి ఏడాది ఈ యొక్క జాతర అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసేసేసి పబ్బులు మన ప్రజల యొక్క కోరిక మేరకు వారి అంటే ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్ ఈ రిలీజియస్ నుంచి దే ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ఇట్ అనమాట. వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా ఇక్కడ కార్యక్రమాలు అన్ని కూడా 2 రోజులు చాలా ఘనంగా జరుగుతాయి. పిల్లలు, పెద్దోళ్ళు అందరూ కూడా వేరే వేరే దేశాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ వచ్చేసి అందరు కూడా పాల్గొంటారు. ఇక్కడ ఈ సంవత్సరం ప్రత్యేక ఏర్పాట్లు ఏం చేశారు సార్? ప్రత్యేక ఏర్పాట్లు అంటూ ఏముండవమ్మా ఏ దేవాలయానికైనా. ఇవన్నీ సాంప్రదాయాలను బ్రతికించడమే మా యొక్క బాధ్యత. ఇది ఎట్లా అంటే ఇది చేయాలి, ఇది చేయకూడదు అనేది మా చేతిలో లేదు. ఇదంతా కూడా ఒక రిటర్న్ టెక్స్ట్ అన్నమాట. ఇది మా పూర్వీకులు రాసినారు. ఇవాళ ఈ ఉదయం ఈ కార్యక్రమం జరగాల, దీని తర్వాత ఇదే అనేసి దాని ప్రకారంగానే ఈ కార్యక్రమాలు అన్ని చేస్తున్నాం. మేము ఏది కొత్తది మేము పెట్టేందుకు మాకు అధికారాలు లేవు, ఎవరికి కూడా అధికారాలు లేవు. ఎందుకంటే ఈ యొక్క దేవాలయం యొక్క సాంప్రదాయాలు అంతా కూడా ప్రాచీనమైనవి అనమాట. దాని ప్రకారంగా మేము తూజా తప్పకుండా మేము నిర్వర్తిస్తున్నాం. భక్తుల యొక్క ఇదంటే అమ్మా ఇప్పుడు అంతా యంగర్ జనరేషన్, ఇప్పుడు పాత వాళ్ళందరూ కూడా మైగ్రేట్ అయిపోయినారు ఇక్కడ ఈ యొక్క ఏరియా నుంచి. అంతా కొత్త వాళ్ళు వచ్చినారు, రాజస్థానీస్, బెంగాలీస్ అంతా కూడా. వాళ్ళు కూడా మన సాంప్రదాయాన్ని వాళ్ళు ఫాలో కావడం అవుతుంది. ఇంకోటి ఈ యొక్క ఫెస్టివల్ అనగానే ఇది ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ మోర్ లైక్ ఏ కల్చరల్ ఫెస్టివల్ అన్నమాట. ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికి కూడా కలర్ఫుల్, ఇంట్రెస్టింగ్. అండ్ ఈ తీన్మార్ డప్పు అనేది ఇంటర్నేషనల్ ఫేమస్ ఇది బ్యాండ్. అది అయితే ఈ తీన్మార్ అనేది ఇప్పటిది కాదు సాంప్రదాయము. ఇది దాదాపు గ్రీక్ మైథాలజీ లోపల ట్రిపుల్ బ్యాండ్ అనేసి దీని ఒక రెఫరెన్స్ ఉంది. సో కొన్ని సెంచరీస్ గా వస్తున్న ఈ వాయిద్యం. అందుకనే ఈ యొక్క తీన్మార్ బీట్ కు ముసలివాడు కూడా, పడుకున్నవాడు కూడా లేచి ఆడతాడని చెప్తారు. అది అక్షరాల నిజం. అది కాకపోతే ఈ మధ్యలో కాలంలో కూడా ఈ ప్యాడ్ బ్యాండ్లు అనేసి డిజిటల్ వస్తున్నాయి. అవన్నీ కూడా ఫెయిల్యూర్ ఈ యొక్క ట్రెడిషనల్ బ్యాండ్ కు సంబంధిస్తే. ఓకే, భక్తులకు ఏం సమాచారం ఇస్తారు ఈసారి బోనాల గురించి? భక్తులకు ఒకటేనమ్మా, ఈ యొక్క సాంప్రదాయాన్ని ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే లైట్ గా తీసుకుంటున్నారు. ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం బ్రతికించాలి, రాబోయే తరాలకు అందరికి కూడా అందించాలి ఈ యొక్క సాంప్రదాయాన్ని. దాంట్లోనే మన హిందుత్వం అనేది కూడా ఉన్నది. ఇంకోటి ఇది ఎంత మంచి ఫెస్టివల్ అంటే ఇది కరెక్ట్ గా ఈ ఆషాఢ మాసం అంటే ఈ యొక్క మాన్సూన్ సీజన్ లో వచ్చే పండుగ ఇది అనమాట. అయితే దీంట్లో వెనకటికి అంటే అప్పుడు మనకు ఫెసిలిటీస్ లేనప్పుడు కాలరా అటువంటి వ్యాధులు, మహమ్మారిలు
స్ప్రెడ్ అయ్యేది సొసైటీలో. వాటి నుంచి కాపాడుకోవడానికి అనేసి ఈ యొక్క ట్రెడిషనల్ గా ఈ యొక్క ఫెస్టివల్ డిజైన్ చేయబడింది. ఇప్పుడు నిన్న కొన్ని టీవీలలో చూశాను, ఈ బోనాల పండుగ అనేది రెఫరెన్స్ విజయనగర సామ్రాజ్యం నుంచి ఉన్నదంట, శాసనాలుగా కనబడ్డాయంట. అంటే దాన్ని బట్టి మీరు చూసుకొని ఇప్పుడు మోర్ దాన్ 400 years ఓల్డ్ ఫెస్టివల్ అన్నట్టు ఇది. స్టిల్ వీఆర్ ఎట్లా అంటే preserving this culture for the next generations.